ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అయితే దేవుడు మనెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, త్యాగపూరితమైన దేవుని ప్రేమ. గ్రీకు భాషలో దేవుని ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు అగాపే అనే పదమును వాడుతాము. మానవుల మధ్య ఎన్నో రకములైన ప్రేమలు ఉన్నాయి. అవన్నీ అశాశ్వతమే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. నీతిమంతులను, మంచి వాళ్ళను అందరూ ప్రేమిస్తారు, కానీ క్రీస్తులో ఉండే ప్రత్యేకత ఏమిటంటే పాపులమైన మనలను ప్రేమించి మనల్ని రక్షించుట కొరకు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటిగా చంద్రమండలంలో అడుగుపెట్టినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను అతని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడిగారంట, అయ్యా, మీరు మానవులందరిలో ప్రధానులుగా చంద్రమండలంలో అడుగుపెట్టారు కదా, మరి మీ అనుభవం ఏమిటి అన్నప్పుడు ఆయన చక్కని మాటతో ఒక విశ్వాసిగా ఒక మాట పలికాడు. ఏమిటంటే, పరలోకమును విడిచి భూలోకంలో అడుగుపెట్టిన ఆ యేసు ప్రభు కంటే భూమి మీద నుండి చంద్రమండలంలో అడుగుపెట్టిన నాకు ఏమీ గొప్ప అనిపించటం లేదు, ఆ ప్రభువే గొప్ప అని ప్రభువును మహిమపరిచాడు. నిజమే, ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయి వరకు వచ్చిన వారు మేము గొప్ప అనుకోవచ్చు, కానీ గొప్ప స్థానం నుండి మానవుడిగా జన్మించడమే ఎంత కష్టం. కానీ మానవులైన మనలను ప్రేమించి తన బిడ్డలుగా స్వీకరించడానికి శాశ్వతమైన ప్రేమను మనకు చూపించిన యేసయ్యను హృదయపూర్వకముగా ప్రేమించాలి. మన వలన ఆయనకు ఏమీ ప్రయోజనం లేదు, కానీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమ లేని మనుషులకు ప్రేమను పంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే క్రిస్మస్ పండుగ ప్రేమను పంచిన పండుగ. నన్ను ఇంకా ఎవరూ ప్రేమించరేమో అని మనం అనుకుంటున్నామేమో, అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నారు. ఏ వేదనైనను, ఏ కష్టమైనను, ఏ నష్టమైనను ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే మన జీవితంలో అద్భుత కార్యములను మనం చూడగలుగుతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.